కొత్త ఏడాదిలో మూసీ రూపు మారనుంది. మూసీకి కూపంగా మారిన మూసీని శుద్ధి చేసి పూర్వ వైభవం తీసుకురావాలని మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మూసీ నది పరిసరాలను పునరుద్ధరించి నగరానికి ఒక కొత్త రూపాన్ని ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2 దశల్లో పనులు చేపట్టి 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మురుగునీటి కలుషితాన్ని, ప్రాంతాలు, లోతుపాట్లను గుర్తించాక కార్యాచరణ ఉంటుందని ఎంఆర్టీసీఎల్ స్పష్టం చేసింది. డీబీఆర్ ప్రణాళిక కూడా చివరి దశకు చేరడంతో ఏడాది మూసీ రూపు మారబోతుందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. మురికి కుప్పంగా మారిన మూసీ నదిని శుద్ధి చేసి అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో పరవళ్లు తొక్కి పచ్చని పంటలు, జలచరాలు, చుట్టూ స్వచ్ఛమైన గాలితో కలకలలాడిన ఈ మూసీ నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు మురికి కుప్పాలుగా మారాయి. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా ఈ మూసీ నదిలోనే కలుస్తాయి. అంతేకాకుండా నగరం నుంచి వచ్చే చాలా వరకు వ్యర్థాలన్నీ కూడా ఇందులోనే కలుస్తాయి. అయితే అప్పట్లో ఈ నది నీటితో చక్కటి పాడి పంటలతో పాటు చేపల పెంపకం కూడా సమృద్ధిగా జరిగేది. లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటు వ్యవసాయం కానీ, ఉద్యాన పంటలు, నాణ్యమైన ఉత్పత్తులు కూడా చేతికొచ్చేవి. అయితే మళ్ళీ అదే పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. 3 దశల్లో కూడా ఈ మూసీకి విముక్తి కలిగించబోతుంది. అంతేకాకుండా ఈ మూసీలో అక్రమణల తొలగింపుకు కూడా రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కొత్త ఏడాది స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఏడాదిలో మూసీ నది స్వరూపం కూడా మారబోతుంది అని చెప్తున్నారు అధికారులు. అంతేకాకుండా సుమారు 5,500 కోట్ల రూపాయలతో మొదటి దశలో భాగంగా మూసీని అయితే అభివృద్ధి చేసేటట్టు దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా తయారవుతుంది. అంతేకాకుండా అంటే నదికి ఇరువైపులా 50 మీటర్ల వెడల్పుతో బఫర్ జోన్ను వదిలేసి నది గర్భం నుంచి బఫర్ జోన్ వరకు చేపట్టే ఈ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో దీనికి సంబంధించిన డిజైన్ కూడా చివరి దశకు వచ్చేసిందని అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పనులు పూర్తి అవ్వగానే డిపిఆర్ను విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ మూసీ అభివృద్ధికి సంబంధించిన నిధులకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు మంజూరు చేస్తున్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన నిధులు త్వరలోనే డిపిఆర్ పూర్తయిన తర్వాత ఏడీబీ నుంచి దీనికి సంబంధించిన నిధులు వస్తాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మూసీ అభివృద్ధికి సంబంధించిన పనులు వేగవంతం అవుతాయి. ఈ ఏడాదిలో చాలా వరకు కూడా కంప్లీట్ అవుతాయి అంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నామంటూ కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో అలీక్యా, హెచ్ఎం టీవీ.